విదేశాల నుంచి వచ్చే భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి గోల్డెన్ న్యూస్ చెప్పింది. ఎయిర్పోర్టులో కస్టమ్స్ తనిఖీల వద్ద పడే ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. తమ సొంత ఇంటికి ఆభరణాలు తెచ్చుకోవాలనుకునే వారి కల నెరవేరబోతోంది. బంగారం ధర పెరిగినా సరే ఇకపై విలువతో సంబంధం లేదు, బరువు సరిగ్గా ఉంటే చాలు. సాధారణంగా విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చేవారు లేదా అక్కడ పని చేసుకుంటూ స్వదేశానికి వచ్చే భారతీయులు తమతో పాటు తెచ్చుకునేటువంటి బంగారు ఆభరణాల విషయంలో ఇప్పటి వరకు అనేక ఆంక్షలు ఉండేవి. అయితే ఇప్పుడు ఆ నిబంధనలను ప్రభుత్వం భారీగా సడలించింది. ఆభరణాల విలువపైన ఉన్న పరిమితిని పూర్తిగా తొలగిస్తూ కేవలం బరువును మాత్రమే ప్రామాణికంగా తీసుకుంది. దీని ప్రకారం స్త్రీలు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఎలాంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా దేశంలోకి తీసుకురావచ్చు. ఈ కొత్త బ్యాగేజీ నిబంధనలు ఫిబ్రవరి 2 నుంచే అమల్లోకి వచ్చాయి. గతంలో విదేశాల నుంచి బంగారం తెచ్చేటప్పుడు బరువుతో పాటు దాని మార్కెట్ విలువను కూడా కస్టమ్స్ అధికారులు లెక్కించేవారు. దీనివల్ల నిర్ణీత బరువు తెచ్చినా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగితే ప్రయాణికులు భారీగా సుంకం చెల్లించవలసి వచ్చేది. గతంలో పురుషులు 50,000 రూపాయలు, స్త్రీలు ₹1,00,000 వరకు చేసే ఆభరణాలను మాత్రమే సుంకం లేకుండా తెచ్చుకునే వెసులుబాటు ఉండేది. కానీ ప్రస్తుత ధరల ప్రకారం ఆ విలువలో ఒక చిన్న ఉంగరం కూడా రావడం కష్టంగా మారింది. అందుకే ప్రభుత్వం విలువతో పని లేకుండా కేవలం బరువునే ప్రాతిపాదికగా మార్చింది. దీనివల్ల ప్రయాణికులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం కలుగుతోంది. కొత్త నిబంధనల ప్రకారం మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారం తేవచ్చు. అయితే ఈ కథనంలో మరో విశేషం ఏంటంటే 15 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు కూడా 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను ఎలాంటి ట్యాక్స్ లేకుండా తెచ్చుకునేటువంటి వెసులుబాటు కల్పించారు. అయితే ఈ రాయితీ పొందాలంటే ఒక కండిషన్ ఉంది. ఇది కేవలం ఏడాదికి మించి విదేశాలలో నివసిస్తున్నటువంటి భారతీయ నివాసితులకు లేదా భారత సంతతికి చెందిన పర్యాటకులకు మాత్రమే వర్తిస్తుంది. కేవలం కొద్ది రోజుల విహారయాత్రకు వెళ్ళి వచ్చే వారికి ఈ నిబంధనలు వర్తించవు. ఈ నిబంధనల వెనుక కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన నిబంధనలను కూడా పెట్టింది. విదేశాల నుంచి తెచ్చే ఆభరణాలు కేవలం వ్యక్తిగత వినియోగం కోసం మాత్రమే అయి ఉండాలి. వాటిని దేశంలోకి తెచ్చి విక్రయించడానికి లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వాడడానికి వీల్లేదు. ఒకవేళ వాణిజ్యపరంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కేవలం బంగారం మాత్రమే కాదు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల పైబడిన ప్రయాణికులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ఒక కొత్త ల్యాప్టాప్ను లేదా నోట్ ప్యాడ్ను ఎలాంటి కస్టమ్స్ సుంకం చెల్లించకుండా తీసుకురావచ్చు. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించే కఠినమైన విధానాలను మనం తరచుగా చూస్తుంటాం. కానీ భారత్ తన పౌరుల కోసం దేశీయంగా తీసుకుంటున్న ఈ నిర్ణయం ప్రవాస భారతీయులకు గొప్ప ఊరటనిస్తుంది. గతంలో బంగారం ధరలు తక్కువగా ఉన్నప్పుడు పెట్టిన విలువ పరిమితులు ఇప్పుడు భారంగా మారాయని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం స్పందించి బరువును ప్రామాణికంగా తీసుకుంది. దీనివల్ల ఎయిర్పోర్టుల్లో కస్టమ్స్ తనిఖీల వద్ద ప్రయాణికులకు వేధింపులు తగ్గుతాయని, విదేశీ ప్రయాణాలు చేసేవారికి ఇబ్బందులు తొలగుతాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.